నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉన్న యుఏఈకి చెందిన 2 ట్యాంకర్లను లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే, వాణిజ్య నౌకలకు అంతర్జాతీయ సముద్ర మార్గాలను లక్ష్యం చేసుకోవడం, అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఉల్లంఘించడమే కాకుండా సముద్రయానానికి, ఇంధన సరఫరాలకు, ప్రపంచ వాణిజ్యానికి ముప్పు కలిగిస్తుందని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తలను పెంచే చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్కు కువైట్ పిలుపునిచ్చింది. నౌకాయాన స్వేచ్ఛను గౌరవించాలి, అంతర్జాతీయ జలమార్గాల గుండా సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించాలని నొక్కి చెప్పింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా బేషరతుగా తిరిగి తెరవాలని కూడా ఇరాన్ను కువైట్ కోరింది. తన భద్రత, సార్వభౌమత్వం మరియు ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అబుదాబి తీసుకుంటున్న అన్ని చర్యలకు యుఏఈకి కువైట్ పూర్తి సంఘీభావం మరియు మద్దతు తెలియజేస్తూ ఉందని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉన్న నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ మళ్ళీ దాడులు చేస్తూ ఉందన్నమాట. ఇలాగే దాడులు చేస్తే కానీ మళ్ళీ అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. ఇలా దాడులు చేసుకుంటూ వెళితే కానీ ఈ యొక్క యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ మరియు అమెరికా మధ్య శాశ్వత ఒప్పందం జరగాలని చెప్పేసి మనమందరం కోరుకుందాం. ఎందుకంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న దాదాపు 1 కోటి మంది భారతీయులు కూడా ఈ యొక్క యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.